ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా లివర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్లోకి వెళ్దామా? లివర్ కర్రీ చేయడం కోసం ముందుగా ఫ్రెష్గా తీసుకున్న లివర్ని నీట్గా క్లీన్ చేసి ఒక 2 to 3 minutes వరకు మనం దాన్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. బాయిల్ చేసే ముందు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు, దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం మనం యాడ్ చేసి ఒక 2 to 3 minutes వరకు బాయిల్ చేద్దాం. కర్రీ కోసం ఒక 3 to 4 ఆనియన్స్ తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. కర్రీ కోసం మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసి వాటిని మనం ప్రాపర్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం యాడ్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. బాయిల్ చేసిన లివర్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని మనము ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన లివర్ పీసెస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక దీనికి కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాం. స్పైస్ లెవెల్కి తగినంత కారం కూడా మనము యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న పసుపు, కారం ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం. కన్సిస్టెన్సీకి తగినంతగా కొంచెం కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకుంటూ కర్రీని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేసాము అంటే మనకి ఎంత గ్రేవీ వస్తుందో అర్థం కాదు, ఎందుకంటే కర్రీ అంతా మనకి వాటర్గా కనిపిస్తుంది. అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది ప్రాపర్గా ఎంతవరకు గ్రేవీ రావచ్చు కర్రీలో అని. వాటర్ యాడ్ చేసిన కర్రీకి కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 minutes వరకు మనము మరిగించుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అండ్ అలాగే కొంచెం గరం మసాలాని యాడ్ చేసి మనం కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. ఈ లివర్ కర్రీని మనం రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మరి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ మీ నీలిమ. థ్యాంక్ యూ.